రాష్ట్ర ప్రభుత్వం రైతు బంధు షరతులుగా నిర్వహించుకుంటుంది. ఈ నేపథ్యంలో కూడా అయితే 1 గుంట 5 ఎకరాలు లేదా 10 ఎకరాల లోపల ఉన్న వాళ్ళకి రైతులకు ఇవ్వాలని ఆలోచన చేసింది. ఈ నేపథ్యంలో భూస్వాములు ఉన్న అయితే ప్రభుత్వ ఉద్యోగులు ఉన్న వారికి కూడా రైతు బంధు ఇవ్వకూడదని ఒక నిర్ణయాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. మనం ప్రస్తుతం మహబూబ్ నగర్ కలెక్టర్ కార్యాలయంలో ఉన్నాం. ఇక్కడ కొంతమంది రైతులు ఉన్నారు, వారిని అడిగే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఈ రోజు ప్రభుత్వం కొంత రైతు బంధు విషయంలో కూడా కొంత షరతులు తీసుకొచ్చే పరిస్థితి కనిపిస్తుంది. గత ప్రభుత్వం కూడా రైతు బంధు ఎకరకు 10,000 ఇచ్చుకుంటూ వచ్చింది. ఈ నేపథ్యంలో కూడా ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చినప్పుడు కూడా రైతు బంధు విషయంలో కూడా ఎకరా సన్నకారు రైతులకు కూడా ఇవ్వాలని అనుకుంటుంది. గవర్నమెంట్ అధికారులు కావచ్చు, భూస్వాములు కావచ్చు, రైతు బంధు ఇవ్వకూడదని ఆలోచన చేస్తుంది. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? రైతు బంధు ప్రభుత్వం గత ప్రభుత్వంలో ఇచ్చింది 10 ఎకరాల కంటే పైగా ఎక్కువ ఉన్న రైతులకు కూడా ఇచ్చారు. దాన్ని సవరణ చేస్తూ ఇప్పుడు 10 ఎకరాల లోపు ఉన్నటువంటి చిన్నకారు రైతులకు, సన్నకారు రైతులకు, అట్లానే భూమి లేనటువంటి వాళ్ళకు కూడా ఇస్తామని చెప్పారు. అట్లా భూమి లేనటువంటి వ్యవసాయ కూలీలకు ఇవ్వడం ఒక రకంగా మంచిది. ఈ 10 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులకు రైతు బంధు ఇవ్వడం వల్ల ఎక్కువ పెద్ద భూస్వాములకు, బడా భూస్వాములకు ఎక్కువ డబ్బులు ఇవ్వకుండా పేదలకు ఉన్నటువంటి సన్నకారు చిన్నకారు రైతులకు వాళ్ళకు 10 ఎకరాలకు ఇంత అవుతుంది అనుకుండా అందరికీ ఒకే మాదిరిగా ఇస్తూ దీన్ని కొంచెం 16,000 2 పంటలకు ఇస్తే ఇంకా బాగుంటుంది. సన్నకారు రైతులు ఎక్కువ ఆదాయంతో అభివృద్ధి పొందడానికి అవకాశం ఉంటుంది. ఇది రైతులకు మేలు చేస్తే బాగానే ఉంటుంది. కాకపోతే గత ప్రభుత్వం మాదిరిగా ఎంత అంటే అంత ఇవ్వడం కాకుండా తగ్గించడం అనేది మంచి పద్ధతి. ఈ మిగిలిన బడ్జెట్ను ఇతర స్కీమ్లకు కానీ ఇతర ప్రజల అవసరాలకు వాడుకోవడానికి బాగుంటుందని మేము వ్యక్తపరుస్తున్నాం. అంటే ప్రభుత్వం ఒక నిర్ణయం ఏదైతే రైతు బంధు విషయంలో కూడా చాలా కీలకంగా చెప్పుకొచ్చేది. ఏదైతే మొన్న ఎన్నికల మేనిఫెస్టోలో కూడా ఈ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ రైతు బంధులో కూడా 16,000 ఇచ్చుకుంటూ వస్తాము, కానీ సన్నకారు రైతులకు కూడా ఇస్తాము. సన్నకారు రైతులకు ఇస్తే ఏదైతే కౌలు చేసే రైతులకు ఇచ్చే ప్లాన్ చేసిన నేపథ్యంలో కూడా ఆ పట్టా వాళ్ళు కూడా రైతు బంధు రాలేని పరిస్థితి. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? ఇప్పుడు సన్నకారు చిన్నకారు రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళ సొంత భూమిని వాళ్ళే సాగు చేసుకుంటారు. ఎప్పుడైతే బడా భూస్వాములు ఉన్నటువంటి 20-30 ఎకరాలు ఉన్న భూస్వాములు మాత్రమే ఈ కౌలు రైతులకు పట్టా సాగు చేసుకోవడానికి ఇస్తారు. అట్లాంటి బడా భూస్వాములకు ఉన్నటువంటి భూమిని కౌలు రైతులకు ఎప్పుడైతే ఇస్తారో కౌలు రైతును గుర్తించి కౌలు రైతుకు రైతు బంధు ఇవ్వడము మంచి సమంజమైనటువంటి పద్ధతి. కానీ అదేవిధంగా బడా భూస్వాములకు రైతు బంధు 10 ఎకరాల లోపు ఉన్నటువంటి ఆయనకి ఇస్తూ ఈ కౌలు రైతుకి ఇవ్వకపోవడం అనేది మరి అన్యాయం అవుతుంది. కౌలు రైతు చేస్తున్నటువంటి కార్డు ఇచ్చి ప్రభుత్వం గుర్తింపించి రెవెన్యూ పరంగా అతనికి రైతు బంధుకు ఇచ్చి ఆ బడా భూస్వామి ఉన్నటువంటి 10 ఎకరాల కంటే పైన రైతుకు, ఈయనకు 2 ఎకరాలు 3 ఎకరాల సన్నకారు రైతుకు రైతు బంధు కౌలు కింద ఇస్తే ఈయనకి ఇవ్వడం మంచిది, మిగతాదే ఆయనకి ఇవ్వడం మంచిది. మొత్తానికి ఆయనకు బంద్ చేయడం వల్ల, ఈయనకు బంద్ చేయడం వల్ల ప్రభుత్వం దీన్ని పూర్తిగా క్షుణ్ణంగా ఆలోచన చేసి కౌలు రైతుకు న్యాయం చేయాలా. అట్లనే భూస్వామికి 10 ఎకరాల కంటే ఎక్కువ ఉన్నందుకు ఇవ్వకుండా అంతవరకు ఇవ్వడం కూడా దాన్ని కూడా సవరణ చేస్తూ ఇస్తే మంచిది. రైట్, ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం రైతు బంధు విషయంలో చాలా షరతులు తీసుకొచ్చింది. మీరు ఎలాంటి సలహాలు ఇవ్వబోతున్నారు? వాళ్ళు చిన్నకారు రైతులకు 5 ఎకరాలు 10 లోపల ఇద్దామని అనుకుంటున్నారు. మీరు ఏం సలహా ఇవ్వబోతున్నారు? 5 ఎకరాల లోపు ఉన్న రైతులకు రైతు బంధు ఇచ్చి ఆదుకోవడం అనేది బాగానే ఉంటుంది. కానీ దాన్ని రైతు బంధుతో పాటు వ్యవసాయం ఇంకా అధికంగా అభివృద్ధి చేసే కార్యక్రమాలు ఈ మధ్యకాలంలో పేదల పేరు చెప్పి, సన్నకారు రైతుల పేరు చెప్పి డ్రిప్పు ఇవన్నీ వేరే వేరే బడా భూస్వాములు దండుకొని పోయినరు. అది కాకుండా నికార్సుగా నిజమైన రైతులకే ఈ 16,000 రైతు బంధు ఇస్తూ ఆ రైతుకే ఇంకా పండ్ల తోటలు కానీ, డ్రిప్పు కానీ, బోరు వసతి కానీ ఇట్లాంటివి కల్పించి రైతులను అభివృద్ధి చేస్తే ప్రభుత్వము చిన్నకారు రైతులను అభివృద్ధి చేసిందనే ఉద్దేశానికి గుర్తిస్తుందని మేము అనుకుంటున్నాం. థ్యాంక్ యూ. రైట్, మొత్తం మీద చూసుకున్నట్టయితే రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే రైతు బంధు విషయాలు కూడా షరతులు తీసుకొచ్చిన నేపథ్యంలో కూడా ఎకరా లేదా అంటే గుంట, 2 గుంటలు, 5 ఎకరాలు లేదా 10 ఎకరాల లోపల కూడా అయితే ఈ రాష్ట్ర వ్యాప్తంగా రైతు బంధు రైతులు 90% మంది వాళ్ళే ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకు రైతు బంధు ఇవ్వాలనే ఆలోచన అయితే ప్రభుత్వం ఉద్యోగులు ఉన్నట్టు వారికి, అలాగే భూస్వాములకు ఎవరైతే 20 ఎకరాలు 50 ఎకరాలు ఉన్న భూస్వాముల వారికి కూడా రైతు బంధు కట్ చేయాలనే ఆలోచన తీసుకొచ్చడం చాలా మంచి నిర్ణయం అని చెప్పి ఇక్కడ రైతులు తెలియజేసిన పరిస్థితి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ సీనితో రామకొండ, మహబూబ్ నగర్.